చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున, పవర్ లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించేందుకు కొత్త పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం అమలుకు ఏటా 125 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇంధన శాఖతో సంప్రదింపుల తర్వాత పథకం అమలు విధి విధానాలను ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని చేనేత, టెక్స్టైల్ శాఖ కమిషన్ను ప్రభుత్వం ఆదేశించింది. చేనేత వస్త్రాల తయారీని వృత్తిగా ఎంచుకున్న కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అనుమతించిన విద్యుత్ కంటే ఎక్కువ వినియోగించిన లబ్దిదారులు రాయితీ మొత్తాన్ని కోల్పోకుండా ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం చేనేత కుటుంబాలు 200 యూనిట్ల కంటే అదనంగా విద్యుత్ వినియోగించినట్లయితే 200 యూనిట్ల వరకు బిల్లును ప్రభుత్వమే భరిస్తుంది. అదనంగా వినియోగించిన యూనిట్లకు మాత్రం డిస్కంల టారిఫ్ మేరకు ఛార్జీలను వినియోగదారులు చెల్లించాలి. పవర్ లూమ్స్ కు ఇదే నిబంధన వర్తిస్తుంది.